నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 10 బహుళ గ్రామీణ తాగునీటి పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 9,355 కోట్లతో ఏర్పాటు. తిరుపతి జిల్లాలో లాజిస్టిక్ పార్కుకు అనుమతి. ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర. విశాఖ, గుంటూరు, నెల్లూరుల్లో అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దక్షిణ కొరియా పర్యటనలో శాంసంగ్ యాజమాన్యంతో లోకేష్ భేటీ. ఏపీలో ప్రత్యేక శాంసంగ్ సిటీ నిర్మించాలని ప్రతిపాదించిన ఐటీ మంత్రి. కాసేపట్లో ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ. రైతు భరోసా నిధుల్లో మిగిలిన మొత్తాలను విడుదల చేయనున్న సీఎం. తెలంగాణలో మత్స్యకారులకు ఉపాధిని పెంచే దిశలో సర్కారు అడుగులు. కోహెడలో 47 కోట్లతో చేపల మార్కెట్ సముదాయానికి భూమి పూజ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు. ఢిల్లీలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. గుజరాత్లో వానలకు 17 మంది మృతి. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించిన మోదీ. క్రీడారంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంచుతామని వెల్లడి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కోల్పోయిందన్న ట్రంప్. తోసిపుచ్చిన టెహ్రాన్. ఐఆర్జీసీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. రాజధాని అమరావతి, రైతుల సంక్షేమం, గ్రామీణ తాగునీటి సరఫరా, భారీ పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక రంగ అభివృద్ధి, ఉన్నత విద్యార్థులకు ఉచిత కోచింగ్, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు 9,355 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమవడంతో పాటు మరో 2,943 తాగునీటి పథకాలను దాదాపు 1,800 కోట్లతో చేపట్టే చర్యలకు అమాత్యులు అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం 30కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 9,355 కోట్ల 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 2,943 తాగునీటి పథకాలను 1,811 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. విశాఖలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు పర్యాటక పాలసీలో భాగంగా ఏపీలో కాన్సర్ట్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యాటక ప్రచారానికి 50 కోట్ల నిధుల వినియోగం, నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, కడపలో మాధవి 3 స్టార్ హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ప్రోత్సాహకాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐఐటి, జేఈఈ, నీట్కు రెసిడెన్షియల్ కోచింగ్ అందించే ప్రతిపాదనలను ఆమోదించింది. పెద్దగడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణ, కుప్పం నియోజకవర్గంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎస్ఐపిబి సిఫార్సుల మేరకు పలు భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇచ్చిన మంత్రివర్గం సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిన పలు సంస్థలకు భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి కోసం 2వ విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని రైతులకు ఒకే కుటుంబానికి 1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేసే ప్రతిపాదనకు అమాత్యులు ఆమోదం తెలిపారు. 2026 జనవరి 6వ తేదీ కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది. భూములిచ్చినా ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ఎన్ఎఫ్డిబికి భారీ అక్వేరియం కార్యాలయం కోసం భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులను కేబినెట్ ఆమోదించింది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కొత్తగా పీపీలను నియమించుకోవాలన్నారు. మంత్రివర్గ ఎజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత హననంపై సుదీర్ఘంగా చర్చించారు. డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని మంత్రులు కోరారు. నేటి నుంచే పోలీసు యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి లోకేష్ పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సూంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఏపీలో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని వారిని లోకేష్ కోరారు. అనంతరం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్, గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ నామ్సు పార్కుతో లోకేష్ సియోల్లో భేటీ అయ్యారు. శాంసంగ్ బహుళ విభాగాలకు నిలయంగా ఉండేలా ఒక ప్రత్యేక శాంసంగ్ సిటీని ఏపీలో నిర్మించాల్సిందిగా మంత్రి ప్రతిపాదించారు. లోకేష్ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చిస్తామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్ తెలిపారు. తర్వాత ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూంగ్ను లోకేష్ కలిశారు. అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కొరియా ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో కొరియా సంస్థలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మొత్తం ఆదాయంలో పావు వంతు గత వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన అప్పులు తీర్చేందుకే సరిపోతోందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. వైసీపీ సర్కారు చేసిన అప్పుల కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా 59,427 కోట్లు చెల్లించాల్సి వస్తోందంటూ లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు. ఓవైపు అప్పులు చెల్లిస్తూనే 2 ఏళ్లలో ఇంటింటా సంక్షేమంతో వెలుగులు నింపుతున్నామన్నారు. 12 పథకాలకు ఇప్పటి వరకు 1,17,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతే చేశారా, ఇంకా చేయొచ్చు కదా అని ఎప్పుడు ఉంటుంది. చేయాలనే మాకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నానే మా మీద వదిలిపెట్టిపోయిన వారసత్వ అప్పులు, ఆయన చేసిన అప్పులు ఉన్నాయి కదా, 59,427 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నారు. దీంట్లో కేవలం వడ్డీలు 37,280 కోట్లు. అంటే నెలకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల కోసం మేము ప్రతి నెల 3,23,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం బాబు. అసలు 22,000 కోట్లు కడుతున్నాం. మనకు వచ్చే మొత్తం ఆదాయంలో 25.37%, అంటే 50% జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల పంపిణీ ఇవాళ్టితో సంపూర్ణం కానుంది. నేడు ఖమ్మం జిల్లాలో జరగనున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి చివరి విడతగా 1,009 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. వీటితో కలిపి మొత్తం 8,759 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది. కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో నిలిచిన వారికి సైతం రైతు భరోసా నిధులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద చేరుతుందని అంచనా వేస్తున్నారు. రైతు ఆశీర్వాద సభ కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 11,000కు పైగా రైతులు ఈ మేళాలో పాల్గొన్నారు. రైతు ఆశీర్వాద సభ కోసం 35 ఎకరాల్లో విశాలమైన సభా ప్రాంగణం సహా మరో 100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 3 లక్షలకు పైగా రైతులు, మహిళలతో నిర్వహించే ఈ సభకు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశామని భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణలో మత్స్యకారుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రంగారెడ్డి కోహెడలోని 13 ఎకరాల్లో 47 కోట్లతో నిర్మించ తలపెట్టిన చేపల మార్కెట్ సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎగుమతుల ఆధారితంగా మార్కెట్ నిర్మిస్తున్నామని వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారులు అండగా ఉండేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టులోపే రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపలు వదులుతామన్నారు. మంత్రి మాట్లాడుతుండగానే ప్రమాదవశాత్తు చనిపోయిన జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని మత్స్యకారులు నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనపై స్పందించిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అలాంటి స్వేచ్ఛ లేదన్నారు. ఎల్నినో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కాలేదని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. అన్నారం, సుందిళ్ల వినియోగంపై విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం విషయంలో తనపై రకరకాలుగా మాట్లాడారని, అలాంటి చిల్లర మాటలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఈటెల హెచ్చరించారు. జలయజ్ఞంలో భాగంగా ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేపట్టారని గుర్తు చేశారు. ఎంఎండి, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టిందన్న ఈటెల ఎస్ఆర్ఎస్పీపై అవగాహన ఉన్న వాళ్లకు అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. రకరకాల మాటలు మాట్లాడిండ్రు, నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా. లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుంది కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన చివరి రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీను సందర్శించారు. ఆసీస్ ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో కలిసి ఎంసీజీలో మోదీ సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గౌరవార్థం ఏర్పాటు చేసిన షేన్ వార్న్ స్టాండ్ను మోదీ ప్రత్యేకంగా సందర్శించారు. తర్వాత యువ క్రికెటర్లతో ప్రధాని కాసేపు సరదాగా మాట్లాడారు. వారితో కాసేపు ముచ్చటించి వారి జెర్సీలపై తన ఆటోగ్రాఫ్ చేశారు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మస్కట్ అయిన రూబీ ద రూతో మోదీ సరదాగా గడిపారు. అనంతరం ఆల్బనీస్తో కలిసి భారత్ ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్ మ్యాప్ను మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిగ్ బ్యాష్ 2026-27 సీజన్ ప్రారంభ మ్యాచ్ను చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ ప్రకటించారు. తర్వాత మాట్లాడిన మోదీ క్రీడారంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. स्पोर्ट्स भारत और ऑस्ट्रेलिया के संबंधों की एक मजबूत कड़ी है. आज प्रधानमंत्री अल्बनीज़ी के साथ इंडिया ऑस्ट्रेलिया स्पोर्ट्स कोलैबोरेशन रोड मैप लॉन्च करना मेरे लिए बहुत ही खुशी की बात है. इसके तहत हम क्रिकेट के साथ अन्य खेलों में भी सहयोग मजबूत करेंगे. स्पोर्ट्स ट्रेनिंग, स्पोर्ट्स साइंस एंड टेक्नोलॉजी के साथ मिलकर के हम आगे बढ़ेंगे. ऑन फील्ड के साथ साथ ऑफ फील्ड पार्टनरशिप भी मजबूत करेंगे. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है. हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. मुझे खुशी है कि बिग बैश लीग का एक मैच भारत में चेन्नई में आयोजित किया जाएगा. किसी भी स्पोर्टिंग लीग के लिए भारत में इवेंट करना यानी बड़ी रीच और व्यूअरशिप की गारंटी है. ఆస్ట్రేలియాతో జరిగిన యురేనియం ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారత్కు ఆస్ట్రేలియా యురేనియం విక్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ మండిపడింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆసీస్ ప్రధాని జూలియా గిలార్డ్ భారత్కు యురేనియం విక్రయించడానికి ఒప్పందం జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2011 డిసెంబర్ నాటి మీడియా నివేదికల స్క్రీన్ షాట్ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆసీస్ నిరాకరించిందని, అయితే మోదీ నాయకత్వంలో యురేనియం ఎగుమతి ఒప్పందం జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయరాం రమేష్, యురేనియం విక్రయాలు మోదీ సాధించిన ఘన విజయంగా చూపించడానికి బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 2008లో చట్టంగా మారిన ఇండో అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. నాడు ఇండో అమెరికా ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినట్టు జయరాం రమేష్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు చురుగ్గా కురుస్తున్నాయి. ఢిల్లీలోని పలు చోట్ల గరిష్టంగా 16 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలకు గుజరాత్ సూరత్లోనే 17 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలోనే సూరత్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరాఖండ్లో యమునోత్రి, గంగోత్రి జాతీయ రహదారులపై కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతితో అలకానంద, మందాకిని నదులు ఉగ్రరూపం దాల్చాయి. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపిలేని వానల వల్ల సిర్మౌర్, సోలన్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటలుగా కురిసిన వర్షాలకు 7 మృతి చెందారు. లఖ్నౌ, నోయిడా, ఘజియాబాద్, ప్రయాగ్రాజ్ నగరాలు జలమయమయ్యాయి. పశ్చిమ బంగాల్, రాజస్థాన్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనను అడ్డుపెట్టుకుని అప్పటి అధికార పార్టీ డీఎంకే రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని తమిళనాడు సీఎం విజయ్ ఆరోపించారు. ఎన్నికల వేళ కరూర్లో పర్యటించకుండా అప్పటి డీఎంకే ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. కరూర్ తొక్కిసలాటలో బాధితుల కుటుంబ సభ్యులకు విజయ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కరూరు వెళ్లిన ఆయన తొక్కిసలాట ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో డీఎంకే సహా కరూర్ పోలీసులపై విజయ్ విమర్శలు గుప్పించారు. టీవీకే ర్యాలీకి జనం పోటెత్తుతున్నప్పుడు సభను రద్దు చేసే పూర్తి అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ వారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను పోలీసులను పూర్తిగా నమ్మానని, ఇదంతా ఎవరి ఆదేశాలతో జరిగిన నాటకమో చెప్పాలని ఆయన నిలదీశారు. నల్ల దుస్తులు ధరించి సభకు హాజరైన సీఎం విజయ్ తొక్కిసలాటలో మరణించిన చిన్నపిల్లలు, ఇతర బాధితుల జ్ఞాపకార్థం తమ పార్టీ తరపున ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కరూర్ తొక్కిసలాటపై తన గుండెల్లో నిండిన బాధను ఏ విజయమూ చెరపలేదని విజయ్ పేర్కొన్నారు. ఎంతోమంది అమాయక పిల్లలు ప్రమాదంలో చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి అందరూ సహకరించాలని డీసీపీ ఏ రమణారెడ్డి కోరారు. 20న ఎదుర్కోలు, 21న కళ్యాణం, 22న రథోత్సవం జరగనున్న నేపథ్యంలో డీసీపీ ఈ సూచనలు చేశారు. ప్రతి పండుగలో పీస్ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. శివసత్తులకు, వృద్ధులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తామని తెలిపారు. వేడుకలకొచ్చే లక్షల మంది భక్తులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. 100కు పైగా సీసీటీవీ, డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. తెలంగాణలో విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రజాభవన్ ముట్టడించాయి. ప్రజాభవన్కి చేరుకున్న యూఎస్ఎఫ్ఐ నేతలు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల సహా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడి చట్టం తేవాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాశీపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త వేధింపులను తాళలేక ఓ మహిళ బండరాయితో అతన్ని హతమార్చింది. భార్యాభర్తలైన గోరీబీ, సయ్యద్ గోరేమియా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య కొంతకాలంగా వేరుగా కుమారుడి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో తీవ్రంగా మద్యం సేవించిన గోరేమియా ఆమె ఉండే ఇంటికొచ్చి గొడవకు దిగాడు.
భర్త ఆగడాలపై ఆగ్రహించిన భార్య కోపంతో బండరాయితో దాడి చేసింది. గోరీబీ దాడిలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భార్య గోరీబీ, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారం చేసి సొంత కాళ్లపై నిలబడాలన్న యువతి ఆకస్మిక ప్రమాదంతో మృత్యువాత పడింది. ఏలూరుకు చెందిన మనోజ అనే యువతి నెహర్ మగ్గం వర్క్స్ పేరుతో ఇవాళే దుకాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం షాప్ను బెలూన్లతో ముస్తాబు చేసింది. దుకాణాన్ని అలంకరించే క్రమంలో ఫ్లెక్సీ పెట్టేందుకు యువతి ప్రయత్నించింది. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఉన్న ఐరన్ పైపు తాకడంతో మనోజ మృతి చెందింది. కొత్త వ్యాపారం ఉత్సాహంగా ప్రారంభించాలని సిద్ధమైన మనోజ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడలో ఆల్మైటీ జెనిసిస్ సంస్థ పేరుతో వేలాది మందిని మోసగించిన నిందితులు మోజేష్, లలితాంబికను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు భారీ లాభాల పేరుతో లబ్ధిదారుల నుంచి పెట్టుబడులు స్వీకరించి ఆ తర్వాత మోసం చేశారు. వారి నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, కారుతో పాటు బాండ్ పేపర్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7,342 మంది బాధితులు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 3,000 మంది బాధితులున్నారని తెలిపారు. వసూలు చేసిన 98.66 కోట్ల రూపాయల్లో 37.74 కోట్ల మేర బకాయిలు పెట్టారని పోలీసులు గుర్తించారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది. హార్ముజ్పై ఇరాన్కు పట్టు ఉందని ఆ దేశ మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి ఈ కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య మార్గం గుండా 800కు పైగా వాణిజ్య నౌకలు వెళ్లినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ నౌకలు 380 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విజయవంతంగా రవాణా చేయడానికి అమెరికా బలగాలు సహాయపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ పోస్ట్ చేసింది. వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా ప్రయాణించేలా తమ దళాలు భద్రత కల్పిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా నేతృత్వంలోని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్, బ్రిటన్కు చెందిన యూకేఎంటీఓ సంస్థలు మాత్రం హార్ముజ్ మార్గంలో నౌకాయాన భద్రతా ముప్పు ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని హెచ్చరించాయి. మరోవైపు గత 2 వారాలుగా హార్ముజ్ జలసంధిని క్రమంగా తిరిగి తెరుస్తున్నట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. హార్ముజ్ నుంచి ప్రయాణించే నౌకలు తమ భద్రతా నియమాలను పాటించడం సహా ఐఆర్జీసీ నావికాదళం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో గత 2 రోజులుగా దద్దరిల్లిన పశ్చిమాసియా ఇవాళ కొంచెం శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే దక్షిణ ఇరాన్పై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బుషెహార్ ప్రావిన్స్లోని సైనిక స్థావరాలు, ఓడరేవు నగరం కొనారాక్పై 2 విడతల్లో దాడులు జరిగినట్లు తెలిపింది. అటు ఈ ప్రాంతంలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని అమెరికా తెలిపింది. తాజా దాడులో తమ సైన్యానికి ఎలాంటి ప్రమేయం లేదని ఇజ్రాయెల్ కూడా తేల్చి చెప్పింది. ఈ దాడులకు పాల్పడింది ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ పన్నిన తాజా కుట్రలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆ వర్గాలు అమెరికాకు అందించినట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలైన వేళ ఇజ్రాయెల్ నివేదిక కలకలం రేపుతోంది. ఇది పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందేమోనన్న ఆందోళనలు పెంచుతోంది. అటు తాజా ఘర్షణలపై ట్రంప్ నెతన్యాహుకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇరువురి మధ్య కొనసాగుతున్న నిరంతర చర్చల్లో భాగంగా గల్ఫ్లో అమెరికా కదలికలపై నెతన్యాహుకు ట్రంప్ సమాచారం అందించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఆయన అనుచరుల తీరుపై నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి వ్యతిరేకంగా వారు ప్రకటనలు చేస్తున్నారని ట్రంప్నకు చెప్పారు. ఇజ్రాయెల్ సరిహద్దుల వెంబడి భద్రతా మండలాల ఆవశ్యకతను ప్రస్తావించారు. ఐరోపా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ స్పెయిన్లోని ఆల్మెరియా ప్రావిన్స్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా 19 మంది గల్లంతయ్యారు. లాస్ గలార్డోస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో దావాగ్ని చెలరేగింది. బలమైన గాలుల కారణంగా సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దావాగ్ని ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు సుమారు 150 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్పెయిన్ ప్రభుత్వం దేశంలోని అత్యున్నత మిలిటరీ ఎమర్జెన్సీ యూనిట్ను రంగంలోకి దించింది. అటవీ ప్రాంతం నుంచి మంటలు జనావాసాల వైపు విస్తరిస్తున్నందున సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హర్యానా గురుగ్రామ్లో యాక్షన్ సినిమాను తలపించేలా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి ఆయన కుమారుణ్ణి బందీగా పట్టుకున్న గ్యాంగ్స్టర్స్ను పోలీసులు ప్రాణాలకు తెగించి మట్టుబెట్టారు.
సుశాంత్ లోక్లోని ఏ బ్లాక్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో నేరస్తుడు దీపక్ నందల్ ముఠాకు చెందిన 4 సభ్యులను అంతమొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో గ్యాంగ్స్టర్ సహా 3 పోలీసు సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. కారులో ఆయుధాలతో కొందరు దుండగులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సుశాంత్ లోక్లోని వ్యాపారవేత్త ఇంటికి వెళ్లిన నిందితులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. లోపలికి ప్రవేశించి అతడి కుమారుణ్ణి గ్యాంగ్స్టర్స్ బందీగా తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 నిందితులను హతమార్చి వ్యాపారవేత్త కుటుంబాన్ని పోలీసులు కాపాడారు. కేవలం 10 రూపాయల కోసం మొదలైన గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగింది. హంచినాల్ క్యాంపు సమీపంలోని పెట్రోల్ బంక్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోయించుకుని 10 రూపాయలు తక్కువ ఇవ్వడంతో బంక్ సిబ్బంది అతడితో గొడవ పడ్డారు. అక్కడే ఉన్న మేఘనాథ్ అనే వ్యక్తి గొడవ ఆపడానికి వెళ్ళాడు. నువ్వెందుకు వస్తున్నావంటూ బంక్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. మేఘనాథ్ తలపై కర్రతో కొట్టగా అతడు స్పృహ తప్పి కింద పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా మేఘనాథ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పెట్రోల్ బంక్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు 6 అరెస్ట్ చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 10 బహుళ గ్రామీణ తాగునీటి పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 9,355 కోట్లతో ఏర్పాటు. తిరుపతి జిల్లాలో లాజిస్టిక్ పార్కుకు అనుమతి. ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర. విశాఖ, గుంటూరు, నెల్లూరుల్లో అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దక్షిణ కొరియా పర్యటనలో శాంసంగ్ యాజమాన్యంతో లోకేష్ భేటీ. ఏపీలో ప్రత్యేక శాంసంగ్ సిటీ నిర్మించాలని ప్రతిపాదించిన ఐటీ మంత్రి. కాసేపట్లో ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ. రైతు భరోసా నిధుల్లో మిగిలిన మొత్తాలను విడుదల చేయనున్న సీఎం. తెలంగాణలో మత్స్యకారులకు ఉపాధిని పెంచే దిశలో సర్కారు అడుగులు. కోహెడలో 47 కోట్లతో చేపల మార్కెట్ సముదాయానికి భూమి పూజ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు. ఢిల్లీలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. గుజరాత్లో వానలకు 17 మంది మృతి. ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించిన మోదీ. క్రీడారంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంచుతామని వెల్లడి. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కోల్పోయిందన్న ట్రంప్. తోసిపుచ్చిన టెహ్రాన్. ఐఆర్జీసీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.